హాయ్, దిస్ ఈజ్ బాబ్ అలెఫ్ విక్టస్. ఆదికాండము 1వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడి ప్రపంచాన్ని సృష్టించిన విధానం మనం చూస్తే మొదటి రోజు ఏం సృష్టించాడు, రెండో రోజు ఏం సృష్టించాడు అని మనం చూసినప్పుడు 1, 2, 3, 4, 5, 6 and 7 ఈ ఆర్డర్లో మనం తీసుకుంటాం. కానీ జెన్సిస్ యొక్క బ్యూటీ అది కాదు. మీరు ఎట్లా తీసుకోవాలంటే 1, 2, 3 and 4, 5, 6 తీసుకుంటే 1కి ఆపోజిట్ 4 వస్తుంది, 2కి ఆపోజిట్ 5 వస్తుంది, 3కి ఆపోజిట్ 6 వస్తుంది. మొదటి 3 రోజుల్లో దేవుడు సెపరేట్ చేశాడు, మిగతా 3 రోజుల్లో దేవుడు డెకరేట్ చేశాడు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ జెన్సిస్. సో మొదటి రోజు ఏం చేశాడంటే వెలుగుని చీకటిని వేరుపరిచాడు. దానికి ఆపోజిట్లో ఉన్న 4వ రోజున ఆ వెలుగుకు సంబంధించిన సూర్యచంద్ర నక్షత్రాలను తయారు చేశాడు. రెండో రోజున పై జలాల్ని కింద జలాల్ని వేరుపరిచాడు. కాబట్టి పై జలాలు అని చెప్పిన ఆకాశంలో ఉన్న పక్షుల్ని, కింద జలాల్లో ఉన్న సముద్రపు జీవుల్ని తయారు చేశాడు. దానికి ఆపోజిట్లో ఉన్న 5th డే అర్థం. సో మూడో రోజున 6 నేలని వేరుపరిచాడు. కాబట్టి 6 నేలకు సంబంధించిన విషయాలు, జంతువుల్ని, అలాగే వృక్షాలని, మనిషిని 6వ రోజు సృష్టించినట్టు మనకు కనబడుతుంది. కాబట్టి బ్యూటీ ఏంటంటే సెపరేషన్ అండ్ డెకరేషన్ అనే కాన్సెప్ట్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.